మిడిల్ క్లాస్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే లేటెస్ట్ రాముడు అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట మన విజయ్ దేవరకొండ గారిని. సో ఇందులో హిడెన్ డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. టీజర్ మ్యాక్సిమం 1 minute ఉన్నప్పటికీ అందులోని డీటెయిల్స్ అయితే మాత్రం చాలా మెన్షన్ చేశారు. సో అవి ఎక్కువ మంది అయితే గమనించకపోవచ్చు. సో ఒకసారి అయితే టీజర్ రివ్యూతో పాటు ఆ డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దాము. సో అవి చూసే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక రివ్యూలోకి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక టీజర్ని గమనిస్తే కనుక మెయిన్ డీటెయిల్స్ ఆయన ఫస్టే కలియుగ రాముడు అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక గోని సంచి భుజాన్ని వేసుకొని ఆధార్ కార్డు పట్టుకొని అయితే పరిగెడుతూ ఉన్నారు. సో మ్యాక్సిమం దేనికి అంటే మాత్రం బియ్యం కోసం అని తెలుస్తూనే ఉందన్నమాట. సో ఆ క్యూ కోసం, అలాగే ఆ వచ్చిన బండి దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ఫస్ట్ ఉండాలి కదా. సో అలా అయితే ప్లాన్ చేశారనమాట. మెయిన్ డీటెయిల్ అయితే స్టార్టింగ్ అదే మన విజయ్ దేవరకొండ గారిని ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అనేది బాగా చూపిస్తూ ఉన్నారనమాట. అలాగే ఆ గాజు సీసాలు పగలగొడుతున్నట్టయితే చూపిస్తూ ఉన్నారు కదా. సో అదేంటి అంటే మాత్రం సంథింగ్ ఎవరైనా విలన్ మనుషులు లేదా ఆకతాయిల్ని కొట్టినట్టయితే తెలుస్తూ ఉంది. ఆయన కాలు కడుక్కుంటున్నప్పుడు కూడా మనకి ఆ బ్లడ్తో పాటు బ్యాక్ సైడ్ ఎవరినైతే కొట్టాడో ఆ పర్సన్ కూడా అక్కడే పడి ఉన్నట్టయితే కనబడుతూ ఉందన్నమాట. సో మంచి ఫైట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్లోనే మనకి డైలాగ్ రిలీజ్ చేశారు కదా, ఆయననే వంచాలా ఏంటి అని చెప్పి. సో ఇది దానికే చెందేలా అయితే ఉందన్నమాట. తెలిసిందే కదా, ఫ్యామిలీ పర్సన్ అంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా ఎదురిస్తూ ఉంటారు. ఇదైతే మాత్రం ఆ తోకే చెందుతూ ఉంటుంది. కానీ టీజర్లో వెరైటీ ఏంటి అంటే మాత్రం ఆయన చక్కగా బుద్ధిమంతుల్లాగా పూజ చేసి అగరత్తులు వెలిగించి, సో అదైతే మాత్రం నిజంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా అయితే పెట్టారనమాట. ముఖ్యంగా అమ్మాయిలకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఈయనకి, అంటే అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఈయనకి. సో అదైతే బాగా యూజ్ చేసుకున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా దగ్గరగా అయితే ఉందన్నమాట టీజర్. ఆ పక్కన పిల్లలకి అలాగే వాళ్ళ సిస్టరు వాళ్ళందరికీ కూడా దోశలు వేసి పెట్టడం, ఇదంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా కనెక్టింగ్ అయ్యేలా ఉందన్నమాట. సో పరశురామ్ గారి డైరెక్షన్ అంటే తెలిసిందే కదా, ఫ్యామిలీ టచ్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి ఆయన ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టర్ని వాళ్ళని తీసుకొని ఆటోలో వెళ్ళినట్టు. సో అక్కడైతే ఒక సెటిల్మెంట్ టైప్లో అయితే ఉంది. చుట్టూ మనుషులు కానీ లేదు అంటే వీళ్ళ ఫేసెస్ కానీ చూస్తూ ఉంటే మాత్రం అక్కడ విజయ్ దేవరకొండ గారు ఒక మంచి యాక్షన్ అయితే ఇవ్వబోతున్నారని తెలుస్తూ ఉందన్నమాట. మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే బ్లూ షేడ్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని రవిబాబు గారు అనమాట. సో అక్కడ గమనిస్తే వాళ్ళు స్టోన్స్ అమ్ముతున్నట్టయితే తెలుస్తుంది. మేబీ గ్రానైట్స్ కానీ టైల్స్ కానీ. సో వాటి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ చేయొచ్చు అనే టైప్లో ఉందన్నమాట. సో అక్కడే ఉతుకుతున్నారు మన విజయ్ దేవరకొండ గారు అయితే మాత్రం. దాని మీద పిల్లల్ని బామ్మని కూర్చోబెట్టి విడిగా ఈ మనుషుల్ని వేసి కొడుతున్నారనమాట. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టయితే ఉంది. అలాగే మిడిల్ క్లాస్ ఇంజనీర్ టైప్ అయితే ఉందన్నమాట. అంటే ఆయన పెట్రోల్ బంక్లో చివరి డ్రాప్ కూడా పోకుండా అందులో పెట్టి కొట్టడం కానీ, లేదు అంటే ఆయన ప్లాన్ గీసే విధానం కానీ ఒక ఇంజనీర్ అని తెలుస్తూ ఉందన్నమాట మనకు క్లియర్ కట్గా. సో తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ లైఫ్ అంటే నెల స్టార్టింగ్లో మెరిపిస్తూ ఉంటుంది, మురిపిస్తూ ఉంటుంది, లాస్ట్లో మాత్రం నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. సో ఆ టైప్ కాన్సెప్ట్లో అయితే కనబడుతూ ఉంది. మరి అందరికీ దగ్గర అయ్యే కాన్సెప్టే ఇది. సో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ లైఫ్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అలాగే ఇంకొక మెయిన్ డీటెయిల్ ఏంటి అంటే మాత్రం ఆ పిల్లలు బాబాయ్ అని చెప్పి పిలవడం అనమాట. సో అంటే అన్నగారి పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తూ ఉంది. సో అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మాత్రం మనకి ఫుల్గా రివీల్ చేయలేదు టీజరే కాబట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే తీసుకెళ్లారని తెలుస్తూ ఉంది. లాస్ట్లో వచ్చిన డైలాగ్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. మనకి మ్యాక్సిమం ఇదే డైలాగు ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మృణాల్ ఠాకూర్ గారు విజయ్ దేవరకొండ గారిని ఏవండి అనగానే ఆయన మాత్రం లోపల 100 గిటార్లు ఒకేసారి ప్లే చేసినట్టయితే ఫీల్ అవుతూ ఉన్నారు కదా. సో నన్ను కొంచెం కాలేజ్ దగ్గర దింపండి, కాలేజీకి వెళ్ళాలి అంటే పర్ఫెక్ట్ డైలాగ్ పెట్టారని చెప్పొచ్చు. 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా అని చెప్పి. సో ఈ ఆలోచన అయితే మాత్రం చాలామందికి అయితే రాదు. అమ్మాయి అడగగానే వెంటనే దా కూర్చో అని చెప్పి తీసుకెళ్ళిపోతారనమాట. మ్యాక్సిమం ఒక టైర్ మీద తీసుకెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఈయన మాత్రం లీటర్ పెట్రోల్ కొట్టిస్తే తీసుకెళ్ళి దింపుతా అంటాం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఫన్ కూడా యాడ్ అవుతూ ఉంది, అలాగే లవ్ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, యాక్షన్ ఉంది, అన్ని రకాలుగా అయితే మనల్ని అలరించబోతుందని తెలుస్తూ ఉందన్నమాట. సో చూద్దాం మరి, ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.